గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం హెచ్బీవన్సీ టెస్ట్ గురించి డిస్కస్ చేద్దామండి. అసలు హెచ్బీవన్సీ టెస్ట్ అంటే ఏంటి, దాన్ని డయాబెటీస్ పేషెంట్లో ఎలా యూస్ చేస్తారు, తర్వాత హెచ్బీవన్సీ టెస్ట్ నార్మల్ వాల్యూస్ ఏంటి, తర్వాత ఏ కారణాల వల్ల హెచ్బీవన్సీ టెస్ట్ తప్పుగా వస్తుందో ఈరోజు డిస్కస్ చేద్దామండి. అసలు హెచ్బీవన్సీ టెస్ట్ ఏంటంటే, హెచ్బీవన్సీ టెస్ట్ మనకి మన బాడీలో 3 months యావరేజ్ షుగర్స్ చెప్తుందండి. అది ఎలా టెస్ట్ చేస్తారంటే హెచ్పిఎల్సీ అనే స్టాండర్డ్ మెథడ్ ఉంటుంది, దాంతో చేస్తారండి. అసలు ఈ హెచ్బీవన్సీ ఈ 3 months యావరేజ్ షుగర్ని ఎలా చెప్తుందంటే, మామూలుగా హెచ్బీవన్సీ అంటే ఏంటంటే మన బ్లడ్ సర్క్యులేషన్లో ఎంత పర్సంటేజ్ హీమోగ్లోబిన్ గ్లూకోజ్కి అటాచ్ అయిందో దాన్ని హెచ్బీవన్సీ అంటారండి. సో నార్మల్గా మన ఆర్బీసీ లైఫ్ స్పాన్ 90 days ఉంటుంది కాబట్టి, సో అలాగా మన గ్లూకోజ్ వాల్యూని కూడా 3 months యావరేజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు హెచ్బీవన్సీ చేసి. అసలు హెచ్బీవన్సీ నార్మల్ వాల్యూస్ ఏంటంటే <5.7 ఉంటే నాన్ డయాబెటిక్ అండి, 5.7 to 6.4 ఉంటే ప్రీ డయాబెటిస్ అని, <6.5 అంటే డయాబెటిక్ అని. షుగర్స్ ఏ కారణాల వల్ల మనకి హెచ్బీవన్సీ తప్పు వచ్చే ఉంటాయో ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. ఇవి 2 types ఉంటాయి. ఒకటి ఫాల్స్లీ లో అన్న రావచ్చు, ఫాల్స్లీ హై అన్న రావచ్చు. ఫాల్స్లీ లో అంటే ఏంటంటే మనకి బ్లడ్ షుగర్స్ చూసుకుంటే హైగానే వస్తుంటాయి, కానీ హెచ్బీవన్సీ తక్కువ వస్తుంటుంది. ఇది ఎందుకంటే ఏ కారణాల వల్ల అంటే, ఒకటి ప్రెగ్నెన్సీలో కానీ, తర్వాత కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే సిరోసిస్ ఉన్నా కానీ, లేకపోతే బ్లడ్ ఎక్కించుకున్న వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది సికిల్ సెల్ అనీమియాలో కానీ, లేకపోతే కొంతమంది ఏంటంటే క్రానిక్గా వైటమిన్ సి కానీ వైటమిన్ ఈ తీసుకునే వాళ్ళల్లో మనకి హెచ్బీవన్సీ తక్కువ ఉంటుంది, కానీ షుగర్ లెవెల్స్ చేసుకున్నప్పుడు ఎక్కువ వస్తుంటుంది. దీనికి కారణం ఏంటంటే మనకి ఈ పై కారణాల వల్ల వీళ్ళకి ఆర్బీసీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. సో వీళ్ళలో హెచ్బీవన్సీ తక్కువ వస్తుంది. తర్వాత ఇంకా ఫాల్స్లీ హై ఉంటుందండి. ఫాల్స్లీ హై ఎప్పుడెప్పుడు ఉంటుందంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో కానీ, వైటమిన్ B12 డెఫిషియన్సీలో కానీ, తర్వాత కొంతమంది డ్రగ్స్ తీసుకుంటారు యాస్పిరిన్, వీళ్ళల్లో హై చూపిస్తుంటుందండి హెచ్బీవన్సీ, కానీ వాళ్ళ షుగర్స్ నార్మల్గానే ఉంటాయి. ఇలా ఎందుకంటే మనకి ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో, వైటమిన్ B12 డెఫిషియన్సీ అనీమియాలో ఏంటంటే ఆర్బీసీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో ఉన్న ఆర్బీసీయే దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళల్లో హెచ్బీవన్సీ చెక్ చేసుకున్నప్పుడు ఎక్కువ చూపిస్తుంటుంది.